పల్నాడు జిల్లా నర్సరావుపేటలో మంత్రి సత్యకుమార్ పర్యటించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎమ్మెల్యే చద్దులవాడ అరవింద్ బాబుతో కలిసి నర్సరావుపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి సందర్శించారు. అనంతరం ఆసుపత్రి వద్ద 50 102 తల్లి బిడ్డ వాహనాలను మంత్రి సత్యకుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఓ వాహనంలో మంత్రి సత్యకుమార్, ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రయాణించారు. తల్లి బిడ్డలు ఆసుపత్రి నుంచి ఇంటికి సురక్షితంగా ప్రశాంతంగా చేరేందుకు 102 వాహనాలు ఎంతో ఉపయోగకరమని మంత్రి తెలిపారు. ముఖ్యంగా హైరిస్క్ కేసుల్లో ఈ వాహనాలు కీలకంగా పనిచేస్తాయన్నారు. అంటేనే మెడికల్ హబ్. ఇటువంటి మెడికల్ హబ్ లో మన పల్నాడు జిల్లా నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు 75 ఏళ్ల క్రితం స్థాపించారు. అదేవిధంగా ఇక్కడ జిల్లా హాస్పిటల్ కూడా కట్టుకోవడం జరిగింది. ఏరియా హాస్పిటల్ ఉంది. వీటన్నిటి కూడా అభివృద్ధి చేసుకుంటూ మరి అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఆర్ఓ ప్లాన్ ఓపెన్ చేస్తున్నాము, ఫిజియోథెరపీ ప్లాన్ ఓపెన్ చేస్తున్నాము, నియోనాటల్ యూనిట్ ఓపెన్ చేస్తున్నాము, గైనకాలజీ బెడ్ బ్యాంక్ ఓపెన్ చేస్తున్నాము. ఈ విధంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకొని మనం అందరూ కూడా ముందుకు వెళ్తా ఉన్నాం. పల్నాడు జిల్లాలో తల్లిపాటు చేయడం జరిగింది. దాన్ని మన కలెక్టర్ గారు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, అదేవిధంగా లోకల్ గా ఎమ్మెల్యే నేను అందరం కూడా కలిసి వాటన్నింటినీ కూడా ఫ్లాగ్ ఆఫ్ చేయడం మొదలు పెట్టాము. ఎందుకంటే తల్లి పిల్లలు అందరూ కూడా డెలివరీ అయిన తర్వాత వాళ్ళ గ్రామాలకు వెళ్లాలంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ లో దాంట్లో అంటే సదుపాయాలు ఉండి, ఆక్సిజన్ సిలిండర్ ఉంది, ఏసీ ఉంది, నర్సులు ఉంటారు. వీళ్ళందరూ కూడా తీసుకెళ్లి ఇంటి దగ్గర తల్లిని బిడ్డని క్షేమంగా దించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటా ఉంది. బిడ్డ ఎక్స్ప్రెస్ ఏవైతే ఉందో 500 వాహనాలు ఇవాళ ప్రారంభిస్తున్నాం. ఇవాళ మొదటి విడతగా 300 వాహనాలు ప్రారంభిస్తున్నాం. రెండో విడతగా 2 నెలల్లో రాబోయే మిగిలిన 200 వాహనాలు కూడా మనం ప్రారంభించడం జరుగుతుంది. ఎక్కడి నుంచి చేయమంటారు, ఏదైనా జిల్లా నుంచి చేయమంటారా అని అడిగారు. అంటే ఆయన కాసేపు ఆలోచించి నర్సరావుపేట నుంచి చేయండి అన్నారు. నర్సరావుపేటలో ఇవాళ పల్నాడు జిల్లాకి చెడ్డ పేరు వచ్చింది. గతంలో అనేక కారణాల వల్ల అంటే కొట్టడాలు, నరకడాలు, చంపడాలు ఇదే రకంగా ఒక భావన ప్రజల్లోకి వెళ్ళింది. కానీ పల్నాడు జిల్లాకు సంబంధించిన వాళ్ళంతా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా చాలా మంచి మనుషులు. పౌరుషం కాస్త పాలు ఎక్కువ కానీ మానవత్వం పాలు మరీ ఎక్కువ. అటువంటి చోటు నుంచి ఇట్లా మంచి పవిత్ర కార్యాన్ని ప్రారంభిస్తే బాగుందని వారు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను కేవలం 2 రోజుల క్రితమే ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను. ఎమ్మెల్యే గారు ఈ రకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశం ఉంది, నర్సరావుపేట నుంచి ప్రారంభించుకుంటాం, మరి మీరేమంటారు, ఉంటున్నారా, అందుబాటులో ఉంటున్నారా అంటే ఆయన 24 గంటలు నేను అందుబాటులో ఉంటానండి, నాకు వేరే ఏం లేదు, నా నియోజకవర్గం అప్పుడప్పుడు నేను ఆసుపత్రికి పోవడం తప్ప వేరే ఇది లేదు, రండి లక్షణంగా రండి, కార్యక్రమాన్ని మన ఆసుపత్రిలోనే బాగా చేసుకుందామని వారు చెప్పిన మీదట ఇవాళ ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నాం. మన దగ్గర నుంచి 50 వాహనాలు, మన జిల్లాకు కూడా 10 వాహనాలు ఇవ్వడం జరిగింది.